సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మహాభారతంలో శకుని ముందల పెట్టుకొని ఆ రోజు భీష్మ పితామహుణ్ణి సంహరించే ప్రయత్నం ఆ రోజు జరిగింది. శిఖండిని ముందల పెట్టుకొని భీష్ముని సంహరించే ప్రయత్నం జరిగింది. శిఖండి రాజకీయాలకు హరీష్ రావు గారు కల్వకుంట్ల కుటుంబం పెట్టిన పేరు. ఇటు శిఖండి రాజకీయాలు చేసుకుంటూ అటు శకుని పాత్ర పోషిస్తా ఉన్నాడు ముఖ్యంగా హరీష్ రావు. ఇటువంటి ఆలోచనలన్నీ ఆయనకు తప్ప ఎవరికి రావు. గతంలో సమిధలైపోయిన బీఆర్ఎస్ నాయకుల లిస్టులో రేపు పాడే కౌశిక్ రెడ్డి గారు కూడా చేస్తారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని ఏం చేసిండ్రు? ఉద్యమకారులను పనిచేయించుకొని వాళ్ళతో ఖర్చు పెట్టించి టికెట్లు వచ్చే సమయంలో ఆ టికెట్లను అమ్ముకున్న చరిత్ర వీళ్ళది కాదా? ఎంతో మంది ఉద్యమకారులు వీళ్ళ చేతుల్లో మోసపోయారు. వేల మంది వీళ్ళ మాటలు నమ్మి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి సర్వస్వం అర్పిస్తే ఇదే హరీష్ రావు గారు వాళ్ళని పనిలో పెట్టి వాళ్ళతోటి మొత్తం సర్వస్వం గుచ్చుకొని టికెట్ల కాడ మాత్రం చేతులు ఎత్తేసి ఆయన సిద్దిపేట టికెట్ ను ఎన్ష్యూర్ చేసుకొని సేఫ్ గార్డ్ చేసిన చరిత్ర మా అందరికీ తెలుసు. మళ్ళీ అటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరికి న్యాయం చేయలే. ఈ రోజు అధికారం పోయింది కల్వకుంట్ల కుటుంబానికి, తట్టుకోలేకపోతా ఉన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోర్టు కేసులు అవుతాయో, ఎంతటి శిక్ష పడుతుందో, వాళ్ళు చేసిన పాపాలు సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచే వీళ్ళ క్షుద్ర రాజకీయానికి తెరలేపింది. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా తెలంగాణ సమాజానికి. ఈరోజు మీరు కూడా విద్యుత్ మేధావులు ఆలోచించుకోవాలి. ఎవరైనా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా తమ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లలో నేను పైన ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నా, అంతా అయిపోయిందిగా, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడినాము, ఈ ప్రభుత్వం ఉండదు, రేపు పడిపోతుంది అని ఎవడైనా చెప్తాడా? రాజకీయాల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ఏ పెద్ద మనిషి అయినా ఇటువంటి మాటలు చెప్తాడా? కానీ కేసీఆర్ ఆ మాటలు చెప్పి ఇంకా ఇంతకంటే దిగజారుతనం ఏముంటది? ప్రమాణ స్వీకారానికి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు నిలిపే ప్రయత్నం చేసిండ్రు కల్వకుంట్ల కుటుంబం. ఇప్పటికి కూడా ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు ఈ వేదిక మీద తెలంగాణ ప్రజలకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. గతంలో ఎన్నో మోసాలు చేసింది. మన నెత్తి మీద 7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారు. మన పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. 22 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పుట్నం బెల్లంలాగా పంచిపెట్టిండ్రు. ఈ రోజు ఎక్కడో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు వెనకబడిపోవడానికి కారణం ఈ 3-4 కల్వకుంట్ల కుటుంబానికి చెందిన సభ్యులు, ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు మాత్రమే. మళ్ళీ వాళ్ళ దృష్టి, తెలంగాణ పైన దృష్టిని వాళ్ళ వైపు మలచడానికి మళ్ళా తెలంగాణ అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడ పోయింది సోయి మీకు అని చెప్పి నేను కల్వకుంట్ల కుటుంబాన్ని అడుగుతా ఉన్నా. ఎంతో మంది బలిదానంతో పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న తెలంగాణ అనే పదాన్ని తీసేసి నువ్వు ప్రధానమంత్రిగా నీకే లేకుంటే కేంద్రంలో అధికారం సంపాదించడానికే తెలంగాణ ఆత్మను తీసేసిన ఆ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు, అర్హత లేదు. శ్రీకాంతాచారి బలిదానం మీద వచ్చిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల హక్కుల గురించి మాట్లాడే అధికారం బీఆర్ఎస్ అనే పార్టీ నామకరణం చేసిన రోజే వాళ్ళు కోల్పోయారు. ఈ రోజు తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల కలలను నిజం చేసే ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే 6 గ్యారెంటీలు ఇచ్చినాం. ఆ 6 గ్యారెంటీలను మేము అమలు చేస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు అమలు చేస్తున్నాం. ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే క్లియర్ చేస్తా ఉన్నాం. ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెట్టి ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యం అందజేస్తా ఉన్నాం. యువకులకు నైపుణ్యం కోసం స్కిల్స్ యూనివర్సిటీ పెడతా ఉన్నాం. బడ్జెట్లు కేటాయించుకుంటున్నాం. అలాగే
ఫోర్త్ సిటీగా హైదరాబాద్ నగరానికి ఇంకొక మణిహారాన్ని అందజేస్తా ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఫైనాన్షియల్ క్లోజర్ చేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం.